నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ అనమాట. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ క్యాబినెట్ వాళ్ళు జీరో ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే ఉందో దాన్ని రేషనలైజేషన్ చేయడానికి ఒక ముందుకొచ్చారనమాట. ఏంటి ఇక్కడ అంటే ఎవరికైతే మనకి సబ్సిడీ ద్వారా కరెంట్ అవసరమో వాళ్ళకి కరెంట్ అనేది తక్కువ ఖర్చుతో అందిస్తారు. ఎవరికైతే అవసరం లేదో, ఆర్థికంగా బెటర్గా ఉంటారో వాళ్ళకి బిల్లులు అనేవి సబ్సిడీ ఇవ్వరు. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. రేషనలైజేషన్ అంటే అదే. సో జీరో ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరికంటే అసలు ఆదాయం లేనటువంటి పూర్ ప్రజలు ఎవరైతే ఉంటారో, అంటే పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్లులో కొంచెం సబ్సిడీ అనేది ఇవ్వబడుతుంది అనమాట. ఇటువంటి బిల్లుని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. సో వాళ్ళు ఎందుకోసం అంటే నార్మల్గా ఇళ్లల్లో యూజ్ చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో కరెంట్ని, వాళ్ళకి 1 ఫ్యామిలీ 1 మీటర్ అనేటువంటి స్కీమ్ తీసుకొచ్చారు. ఒక గృహానికి 1 మీటర్ ఉండాలి. అండ్ దీన్ని ఏంటంటే పవర్ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కనెక్షన్స్ యొక్క నెంబర్స్ తోటి రేషన్ కార్డ్స్ నెంబర్స్ని వాళ్ళు అటాచ్ చేయడం జరిగింది. సో రేషన్ కార్డ్స్ పరంగా 1 ఫ్యామిలీ 1 మీటర్ అండ్ రేషన్ కార్డ్స్ని కరెంట్ మీటర్ల యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాంతో కంబైన్ చేశారనమాట. సో రేషన్ కార్డ్ ద్వారా ఏంటంటే వాళ్ళ ఆదాయం అనేది తెలుస్తుంది కాబట్టి ఆదాయాన్ని అనుగుణంగా వాళ్ళ యొక్క కరెంటు బిల్లు మీద సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే అఫీషియల్స్ ఉంటారో, అంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, డబ్బు కలిగినటువంటి వ్యక్తులు, దాంతోపాటు ట్యాక్స్ పే చేయగలిగేటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళెవరికి కూడా ఈ సబ్సిడీస్ రావు. రేషన్ కార్డు పరంగా తక్కువ ఆదాయం కలిగినటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ సబ్సిడీ అనేది కేటాయించబడుతుంది. ఇలా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు కరెంటు బిల్లుల పరంగా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పేదవాళ్ళకి మాత్రమే ఆ సబ్సిడీస్ అనేవి అందించబడతాయి. ట్యాక్స్ పే చేసే వాళ్ళకి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇవి అప్లికబుల్ కావు. అండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం యొక్క క్యాపిటల్స్ వచ్చేసి సిమ్లా అండ్ ధర్మశాల అనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు సీఎంగా ఉన్నారు? సుఖ్వీందర్ సింగ్ సుఖు గారు ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. గవర్నర్ వచ్చేసి శివ్ ప్రతాప్ శుక్లా గారు. కార్లోస్ అల్కరాజ్ అనమాట. ఈయన సెకండ్ టైం కాన్సిక్యూటివ్గా వింబుల్డన్ టైటిల్ అనేది గెలుపొందడం జరిగింది. వింబుల్డన్ టైటిల్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ప్రపంచం మొత్తం మీద వింబుల్డన్ టైటిల్ గెలుస్తున్నారంటే వాళ్ళు ఇయర్ ఆఫ్ ద టైటిల్ ఎండింగ్ టైటిల్ అనేది గెలిచినట్టే. అంటే వింబుల్డన్ పరంగా ఇది ఒక పెద్ద టైటిల్ అనమాట. ఇది ఒక పెద్ద గుర్తింపు ఈ యొక్క ఆటలో గెలుపొందడం అంటే వింబుల్డన్ పరంగా. అండ్ ఈయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే స్పానిష్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. కార్లోస్ అల్కరాజ్ అనేటువంటి వ్యక్తి వింబుల్డన్ టైటిల్ అనేది గెలుపొందారు. ఎవరి మీద ఈయన గెలుపొందడం జరిగిందంటే నోవాక్ జోకోవిచ్ మీద ఈయన గెలుపొందారు. అండ్ ఈ యొక్క గేమ్ ఎక్కడ జరిగింది అంటే లండన్లో జరిగిందనమాట. అండ్ ఆడవాళ్ళ పరంగా లేడీస్ కేటగిరీలో, వింబుల్డన్ కేటగిరీలో బార్బోరా క్రెజ్కోవా అనమాట. ఆమె వచ్చేసి క్రెజ్ రిపబ్లిక్ అనమాట. ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి బార్బోరా క్రెజిక్స్కోవా. సో బార్బోరా అనేది గుర్తుపెట్టుకుంటే క్రెజిక్స్కోవా క్రెజ్ రిపబ్లిక్ దేశానికి చెందినటువంటి లేడీ అనమాట. ఆమె జాస్మిన్ ఇటలీకి చెందినటువంటి వ్యక్తి మీద, అంటే ఇంకొక లేడీ మీద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఏదైతే ఉందో వింబుల్డన్ పరంగా దానిలో గెలుపొందారు. అండ్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో అది టెన్నిస్ టోర్నమెంట్ పరంగా చాలా పెద్ద టైటిల్ అనమాట. సో ఈ టైటిల్ ఏదైతే ఉందో టెన్నిస్ క్లబ్స్ అన్నీ కలిసి ఇంగ్లాండ్, లండన్ పరంగా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇందులో గెలుపొందడం అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లే. యుఏఈ, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే అక్కడ సేవ అనేటిది ఏర్పాటు చేశారు. సో సేవ అనేటువంటి కేటగిరీ ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు దీని ద్వారా ఏమి సాధించగలిగారంటే షార్జా ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ. సో అక్కడ ఉన్నటువంటి యుఏఈలో ఉన్నటువంటి ఇది ఒక డిపార్ట్మెంట్, షార్జా ఎలక్ట్రిసిటీ, వాటర్ అండ్ గ్యాస్ అథారిటీ. ఎందుకు వీళ్ళు సేవ అనేటువంటిది న్యూస్లోకి వచ్చిందంటే వాళ్ళకి గ్లోబల్ సస్టైనబిలిటీ సర్టిఫికెట్ అనేది తీసుకొని రావడం జరిగింది. మనకి ఎస్డిజి గోల్స్ అనేవి ఉన్నాయి, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బెటర్గా మార్చడానికి ఏ దేశం, ఏ గవర్నమెంట్ ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటుందో వాళ్ళని గుర్తిస్తూ ఇచ్చేటువంటి సర్టిఫికెట్ అనమాట. ఇది ఎవరు ఇస్తారంటే
ప్రింట్ రిలీఫ్ స్టాండర్డ్ అనేటువంటి ఆర్గనైజేషన్. సో ప్రింట్ రిలీఫ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రకృతిని కాపాడేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళు ప్రకృతిని కాపాడే విధంగా ఎక్కడన్నా ఏ దేశంలో అయినా సస్టైనబుల్ డెవలప్మెంట్ పరంగా ఎవరన్నా బెటర్గా మార్పులు తీసుకొని వస్తే లేదా కొత్త టెక్నాలజీని వాడి మన ప్రపంచాన్ని అంటే మన యొక్క వాతావరణాన్ని మంచిగా మారుస్తూ అక్కడ అభివృద్ధిని కూడా తీసుకొని వస్తే అటువంటివన్నిటిని కూడా గుర్తించి వాళ్ళ యొక్క గుర్తింపుని ఒక సర్టిఫికెట్స్ ద్వారా ఇస్తారనమాట. అలా ఎవరికి ఇవ్వడం జరిగిందంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యొక్క సేవా డిపార్ట్మెంట్కి. ఈ యొక్క సేవా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారు ఇందులో అంటే, సో సేవా డిపార్ట్మెంట్ వాళ్ళు జిరాక్స్ ఎమిరేట్స్తో కలిసి ఒక రిస్టోరేషన్ ప్రోగ్రామ్ అనేది చేసుకొని వచ్చారు. ఎందుకోసం అంటే మనం ఇప్పుడు వరకు పేపర్ అనేది ఎక్కువగా వాడుతూ ఉన్నాం. సో పేపర్ను వాడుతున్నప్పుడు మొక్కలు అనేవి తీసేస్తూ వస్తూ ఉన్నాం. కానీ మనం తీసేసినటువంటి చెట్ల స్థానంలో మళ్ళీ మొక్కలు నాటాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సేవా డిపార్ట్మెంట్ వాళ్ళు అండ్ జిరాక్స్ ఎమిరేట్స్ రెండూ కలిసి నియర్లీ 115 చెట్లు అనేవి నాటడం జరిగింది. ఎందుకోసం అక్కడ పేపర్ యూజ్ చేసి మనం చెట్లని నశింప చేస్తున్నాం కాబట్టి చంపేసినటువంటి చెట్లకు బదులుగా మళ్ళీ 115 చెట్లు అనేవి నాటడం ద్వారా సేవా డిపార్ట్మెంట్ వాళ్ళు సస్టైనబిలిటీ సర్టిఫికెట్ అనేది అందుకోవడం జరిగింది. అండ్ ఈ యొక్క ఏదైతే ఉందో సేవా డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో తీసుకొని పర్యావరణాన్ని కాపాడడం కోసమే ఇటువంటి ప్రోగ్రామ్ అనేది నిర్వహించారనమాట. సో వాళ్ళు మొక్కలు నాటి ప్రకృతిని కాపాడడానికి వాళ్ళ యొక్క కృషి చేశారు కాబట్టి వాళ్ళని ప్రింట్ రిలీఫ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు గుర్తించడం జరిగింది. కేరళ గవర్నమెంట్, సో నీతి ఆయోగ్ వాళ్ళు కేరళ గవర్నమెంట్కి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఎందులో ఈ అవార్డు అంటే ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-2024 ఈ టైంకి సంబంధించి ఈ అవార్డ్స్ అనేవి ఇచ్చారనమాట. సో ఉత్తరాఖండ్ అండ్ కేరళ ఇవి రెండు టాప్ ర్యాంకింగ్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చేటువంటి ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023కి సంబంధించినటువంటి డేటా. సో ఆ డేటా పరంగా మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పరంగా మంచిగా వాళ్ళు వాళ్ళ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేశారు. అండ్ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు కేరళ రాష్ట్రానికి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గుర్తింపు అనేది ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్ వాళ్ళు. ఏ రాష్ట్రాలు లీస్ట్ పొజిషన్లో ఉన్నాయి అంటే అభివృద్ధి వైపు సరిగ్గా వెళ్ళనటువంటి రాష్ట్రాలు ఏంటంటే బీహార్, ఉత్తరాఖండ్ అండ్ నాగాలాండ్. ఇవి ఆ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి వరస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని సాధించడానికి ఆ రాష్ట్రాలు ఎక్కువగా ట్రై చేయలేదు. అండ్ యూనియన్ టెరిటరీస్ పరంగా యూటీస్ పరంగా ఏ రాష్ట్రాలు బెటర్ పెర్ఫార్మెన్స్ చేశాయంటే చండీగఢ్ ఒకటి, జమ్మూ అండ్ కాశ్మీర్, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ అండ్ ఢిల్లీ ఇవి వచ్చేసి టాప్ 5 పెర్ఫార్మెన్స్ అనమాట. అంటే ఎస్డిజి గోల్స్ సాధించడానికి ఇవి ఈ యొక్క యూనియన్ టెరిటరీస్లో కూడా సరైనటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనులు అనేవి తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించినటువంటి ఇండియా ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో ఫస్ట్ పొజిషన్లో బెటర్ పొజిషన్లో వచ్చినటువంటి రాష్ట్రాలు ఏంటంటే ఉత్తరాఖండ్ అండ్ కేరళ. సో ఇవి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనమాట. మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి 17 ఉంటాయి. సో 17 పరంగా ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత బెటర్మెంట్ అనేది తీసుకొని రావడానికి ప్రతి రాష్ట్రం ట్రై చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి నో పావర్టీ, సెకండ్ వన్ జీరో హంగర్ అంటే పేదరికం ఉండకూడదు, ఎవరు ఆకలితో చనిపోకూడదు, అందరికీ ఆహారం అనేది లభించడమే జీరో హంగర్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. తర్వాత ఆకలి అనేది తీరిన తర్వాత వాళ్ళకి గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అనేది ఇంపార్టెంట్. సో మంచి ఆరోగ్యం రావాలి. సో మంచి ఆరోగ్యం తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లభించాలి. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చాక అక్కడ అమ్మాయికైనా అబ్బాయికైనా జెండర్ ఈక్వాలిటీ తోటి చదువుకోవడంలోనైనా ఉద్యోగంలోనైనా సరైన అవకాశాలు లభించడమే జెండర్ ఈక్వాలిటీ. అండ్ సిక్స్త్ వన్ క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. సో ఆహారంతో పాటు వాటర్ పరంగా శానిటేషన్ పరంగా సరైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు అనేవి ఉండాలి. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ. ఫస్ట్ పోవర్టీ ఉండకూడదు, ఆహారం లభించాలి, ఆరోగ్యం ఉండాలి, చదువు ఉండాలి. ఆహారం, ఆరోగ్యం, చదువు, తర్వాత నీటి యొక్క సమస్యలు, దాని తర్వాత క్లీన్ ఎనర్జీ. సో క్లీన్ ఎనర్జీ, ఎఫోర్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ సదుపాయాలు అనేవి బాగుండాలి. దాని తర్వాత వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు రావాలి.
ఉద్యోగాలంటే డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్, మంచి ఉద్యోగం, దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి అనేది కూడా ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఇండస్ట్రీ. సో ఇది ఇండివిజువల్ పరంగా డీసెంట్ వర్క్ అండ్ ఎకనమిక్ గ్రోత్ అనేది ఇండివిజువల్ పర్సన్కి. అక్కడ ఒక్కొక్క పర్సన్కి వచ్చిందంటే సొసైటీ మొత్తానికి కలిపి కూడా ఉండాలి. సొసైటీ మొత్తానికంటే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో పరిశ్రమల పరంగా బెటర్మెంట్ తీసుకొని రావాలి. సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. సో ఇక్కడ సొసైటీ పరంగా అన్ని చోట్ల ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గిపోవాలి. అండ్ సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో స్మార్ట్ సిటీస్ మిషన్ కావచ్చు, అండ్ ఏదైతే సిటీస్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ వస్తాయో అవన్నీ కూడా సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ పరంగా ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. క్లైమేట్ యాక్షన్. సో పర్యావరణాన్ని కాపాడడం. లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే భూమి మీద ఉన్నటువంటి జీవుల యొక్క మనుగడ, భూమి లోపల ఉన్నటువంటి జీవుల యొక్క మనుగడ. దాంతోపాటు పీస్, జస్టిస్ అండ్ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. సో చదువు పరంగా, న్యాయం పరంగా, శాంతి పరంగా సరైనటువంటి అవకాశాలు. లాస్ట్ వన్ వచ్చేసి పార్ట్నర్షిప్ ఫర్ ది గోల్స్. సో మనం ఏవైతే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు పెట్టుకున్నామో వాటిని సాధించడానికి మనం వేరే రాష్ట్రాలతో ఎంత కమ్యూనికేట్ అయ్యి వాళ్ళ నుంచి హెల్ప్ తీసుకుంటున్నాం, లేదా వేరే దేశాలతోటి పార్ట్నర్షిప్ అనేది తీసుకొని మన దేశాన్ని అభివృద్ధిలోకి నడిపిస్తున్నాం. ఇవన్నీ కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.